అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు మరొక G+1 ప్రాపర్టీ తీసుకొని రావడం జరిగిందండి. ఈరోజు మనం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్న కుందనపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నార్త్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. మీరు చూస్తున్న ఇల్లు 24/50 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ అండి. కేవలం 78 lakhsలోనే వస్తుందండి. 78 లక్షలోనే 133 గజాల G+1 ప్రాపర్టీ వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ 24 ఫీట్స్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ వస్తుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఫైనల్ వర్క్స్ నడుస్తున్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తాడనమాట. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుందండి ప్రాపర్టీ. ఆల్రెడీ మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. సో చుట్టూ కూడా అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి. బస్ స్టాప్కి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ SUV వరకు ప్రతి కారు ఫిట్ అయ్యే విధంగా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుందండి. అండ్ ఇది వాటర్ సంప్, ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి. అరౌండ్ 6000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ ఉంటుంది. అండ్ పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇటువైపు స్టేర్స్ వస్తాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. సౌత్ సైడ్, వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది వస్తుంది. ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు, ఈ విధంగా వస్తాయి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా వస్తుంది. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చాలా మంచి సైజుతో వస్తుందండి హాల్. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 17/14 డైమెన్షన్తో హాల్ వస్తుందండి. హౌస్ ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మస్కిటో మెష్ వస్తుందండి. ఈ విధంగా విండోస్ ఉంటాయి. ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైటింగ్ లేదండి. టోటల్గా న్యాచురల్ లైటింగే చూస్తున్నారు మీరు. ఇటువైపు కిచెన్ ఉంటుందండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ఉంటుంది. ఈ విధంగా పూజా రూమ్ ఉంటుంది. అండ్ ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా డోర్ ఉంటుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 10/10 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా లో రూఫ్ ఉంటుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. ఈ విధంగా వస్తుంది. టైల్స్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్.
10x13 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈ విధంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. సో టోటల్గా 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుంది. టోటల్గా 4 BHK హౌస్ అండి ఈ హౌస్. ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాల్కనీలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. పైన హెడ్ రూమ్ కూడా ఉంటుందండి. ఈ విధంగా వస్తుంది హెడ్ రూమ్. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లోని మెయిన్ డోర్ లుక్ అండి. సో కింద అండ్ పైన కూడా సేమ్ వుడ్ ఉంటుంది. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది పైన. ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ ఉంటుంది. కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు అండి. ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయండి. ప్రజెంట్ ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయింది. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చిన హాల్ డిజైన్ అండి. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 15x24 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. సో మీకు 2 సైడ్ కూడా ఆప్షన్ ఉంటుంది. టీవీ యూనిట్కి ఎదురుగా ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇటువైపు ఈ వాల్కైనా సరే మీరు టీవీ యూనిట్ని ఫిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుందండి హాల్. ఇది టోటల్గా ఎల్ షేప్లో హాల్ వస్తుంది. ఈ విధంగా సీలింగ్ డిజైన్ ఉంటుంది. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడడానికి కనిపిస్తుంది. రిమైనింగ్ మొత్తం ఇక్కడ కిచెన్ ఉంటుంది. అండ్ కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ ఏరియా అండి. ఇది పూజ రూమ్. అండ్ ఇది ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉంటాయి. అండ్ కిచెన్లో నుండి బయట వాష్ ఏరియాకు ఒక డోర్. అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంటుందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా లో రూఫ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఈ విధంగా ఉంటుందండి. టోటల్గా 4 BHK హౌస్ అండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇంటి ముందు 25 feet వైడ్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి. మున్సిపల్ వాటర్ లైన్ కూడా అవైలబుల్లో ఉంది. సీసీ రోడ్ మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా శాంక్షన్ అయిపోయింది. సో ఇంకొక 2-3 monthsలో సీసీ రోడ్ కూడా వచ్చేస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. కుందన్పల్లిలో వస్తుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉంటుందండి. మున్సిపల్ పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ కూడా అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయండి. మంచి హైఫై విల్లాస్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. నార్త్ ఫేసింగ్లో 24x50 డైమెన్షన్తో 133 square yards అండి. G+1 ప్రాపర్టీ. దాదాపు 2100 SFT కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుందండి ఈ ప్రాపర్టీది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 78 లక్షలుగా చెప్తున్నారండి. 78 lakhsలోనే 133 square yards G+1 ప్రాపర్టీ. న్యూ హౌస్ అండి. ఫైనల్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ లేదు. దగ్గరలో ఎలాంటి నాలాలు చెరువులు కానీ లేవండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే ఈ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి.
మంచి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్తో నార్త్ ఫేసింగ్లో 133 స్క్వేర్ యార్డ్స్లో G+1 ప్రాపర్టీ అండి. మీరు గమనించవచ్చు, చుట్టూ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉంటుందండి. కేవలం 78 లక్షల్లో ఉందండి. 78 lakhsలోనే ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవచ్చు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.